మేడం నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే వెంకటేష్. బాగున్నారా మేడం? బాగున్నాను. బాగున్నావా? చదువుకున్నావా? బాగున్నా మేడం. చదువుకుంటావు బాగున్నా మేడం. నిన్న క్లాస్కి అటెండ్ అవ్వలేదా నువ్వు? లేదు మేడం, మొబైల్ ఉండలేదు అందుకనే. అవునా, చదివేసినావా సెమిస్టర్కి అయితే? లేదు మేడం. ఉదయ్ కపుల్డ్ ఆసిలేటర్స్ గురించి స్టార్ట్ చేశాను. కపుల్డ్ ఆసిలేషన్స్ గురించి స్టార్ట్ చేసి దాని యొక్క ఈక్వేషన్ ని డిఫైన్ చేయడం అనేది జరిగిందనమాట. నిన్న మనం లాస్ట్ ఈక్వేషన్ డిఫైన్ చేసిన ఈక్వేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి దాన్ని కంపేర్ చేస్తే అంటే స్టాండర్డ్ ఈక్వేషన్, సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ తో మనకు వచ్చిన ఈక్వేషన్స్ ని కంపేర్ చేసి ఆ ఈక్వేషన్ నుంచి మనము కపుల్డ్ ఆసిలేషన్స్ కి ఈక్వేషన్ అనేది డిఫైన్ చేసాం. అది వచ్చేసి మనకి d2x/dt² ప్లస్ ω02x 0 అనే ఫైనల్ ఈక్వేషన్ ని నిన్న క్లాస్ లో మనము డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము కపుల్డ్ ఆసిలేషన్స్ అంటేని, ఆసిలేటర్స్ అంటేని ఏంటి అని అంటే, సింగిల్ పెండులం కాకుండా డబుల్ పెండులమ్స్ యూజ్ చేసి వాటికి స్ప్రింగ్ కనెక్షన్ అనేది ఇచ్చి ఆ స్ప్రింగ్ కనెక్షన్ ద్వారా ఆ రెండిటి యొక్క ఆసిలేషన్స్ ఎలా జరుగుతాయి అని స్టడీ చేయడాన్ని మనము కపుల్డ్ ఆసిలేషన్స్ అని చెప్పొచ్చు. రెండే కాదు, అంతకన్నా ఎక్కువ పెండులమ్స్ యూజ్ చేసి కూడా వాటి యొక్క నేచర్ ని స్టడీ చేద్దాం. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, అదేవిధంగా వాటి యొక్క వైబ్రేషన్స్, అవి వాటి యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఒక దాని మీద ఒకటి ఎలా డిపెండ్ అయ్యి వర్క్ చేస్తాయి అని మనం చదువుని మనము కపుల్డ్ ఆసిలేషన్స్ అని అంటాము అని నిన్నటి క్లాస్ లో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా దానికి ఈక్వేషన్ అనేది డిఫైన్ చేసాం. అది వచ్చేసి మనకి d2x/dt² ప్లస్ ω02x 0 అనే కపుల్డ్ ఆసిలేటర్ కి ఈక్వేషన్ అనేది డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఈ రోజు వచ్చేసి మనకి ఏం స్టడీ చేస్తున్నాము అని అంటే, ఈరోజు వచ్చేసి మనము కపుల్డ్ ఆసిలేటర్ లో వచ్చేసి నార్మల్ కోఆర్డినేట్స్ అండ్ నార్మల్ మోడ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి కపుల్డ్ ఆసిలేటర్ లో నార్మల్ కోఆర్డినేట్స్ అండ్ నార్మల్ మోడ్స్. ఈరోజు నార్మల్ కోఆర్డినేట్స్ అదేవిధంగా నార్మల్ మోడ్స్ గురించి స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. నిన్న మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఏం చెప్పొచ్చు అని అంటే, ఎట్ పి పాయింట్ దగ్గర ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ ఈక్వేషన్స్ డిఫైన్ చేయడానికి ఇక్కడ మనము ఎట్ పి దగ్గర వచ్చేసి మనకి t2x1/dt² ప్లస్ ω02 ఒకసారి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్నటి క్లాస్ ని, అంటే లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము ఆ పెండులం గురించి డిస్కషన్ చేస్తాం, సింపుల్ పెండులం. అదేవిధంగా సింపుల్ పెండులం కి అదేవిధంగా ఇక్కడ కపుల్ ఆసిలేటర్స్ కి డిఫరెన్స్ అంటే సింగిల్ ఆసిలేటర్ అదే డబుల్ ఆసిలేటర్ కి కపుల్ ఆసిలేటర్ కి మధ్య డిఫరెన్స్ ని మనము డిస్కషన్ చేసాం. అదే విధంగా టూ పెండులమ్స్ ని సేమ్ మాస్ కలిగిన టూ పెండులమ్స్ ని ఫస్ట్ వన్ ని P1 అదే విధంగా సెకండ్ వన్ ని P2 గా తీసుకుని వాటి యొక్క లెంత్ ని L గా తీసుకొని ఒక స్ప్రింగ్ ని వాటికి అటాచ్ చేయడం, వాటి రెండింటి మధ్య ఒక స్ప్రింగ్ ని అటాచ్ చేస్తాం. అంటే రెండింటికి
రెండిటికి అటెన్షన్ ఉండేటట్టు ఒక స్ప్రింగ్ ని దాని మధ్య కనెక్షన్ అనేది చేసింటాం అనమాట. ఇక్కడ రెండోది కూడా m అనే మాస్ ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ p1 ఫస్ట్ వన్ ని p1 అదేవిధంగా సెకండ్ వన్ ని p2 గా తీసుకుంటాం. ఇక్కడ k అనే స్ప్రింగ్ కాన్స్టెంట్ ని తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇక్కడ వాటిని మనము మోషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ఆసిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి ఆసిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని అంటే ఇక్కడ దాని మీన్ పొజిషన్ లో ఫస్ట్ ఉంటుంది. రెండు కూడా ఒకదానికొకటి కనెక్షన్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ని ఇలా మూవ్ చేసినప్పుడు ఇది దీంతో పాటు దీనికి స్ప్రింగ్ కనెక్షన్ ఉండడం వల్ల P2 కూడా మనకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి దీని యొక్క ఆసిలేషన్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది అంటే దాని యొక్క ప్లేస్ లో మనకి చేంజ్ అనేది ముందు కానీ వెనక్కి కానీ ఇక్కడ మనకి ముందు కదిలినట్టు తీసుకున్నాము. ఇలా దీని యొక్క డిస్ప్లేస్మెంట్ లో చేంజ్ అంటే మెయిన్ పొజిషన్ నుంచి అది ముందుకి కలడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి దీని యొక్క మెయిన్ పొజిషన్ ని నుంచి ఇది డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింటూ దీంతో పాటు దీనికి కూడా కనెక్షన్ ఉంటుంది కాబట్టి P2 కూడా ఇది కూడా దాంతో పాటు కదలడం అనేది జరిగింటుంది అనమాట. ఇక్కడ దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x1 అదేవిధంగా దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x2 కన్సిడర్ చేసి ఇక్కడ మనము సింగిల్ పెండులం అంటే మనకి నాట్ కపుల్డ్ గా ఉన్నప్పుడు ఆ పెండులం యొక్క ఫోర్స్ ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫోర్స్ ని డిఫైన్ చేయడం వల్ల మనకి ఇక్కడ దీన్ని మనము TMG sin θ గా రాసుకున్నాము. అక్కడ నుంచి రిస్టోర్సింగ్ ఫోర్స్ ని ఫైండ్ చేసాము. రిస్టోర్సింగ్ ఫోర్స్ తర్వాత మనము ఆ ఫోర్స్ డ్యూ టు అటాచ్డ్ స్ప్రింగ్ అని చెప్పి కూడా మనము డిఫైన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మనము F2 -kx అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకి x అనేది డిస్ప్లేస్మెంట్ అదేవిధంగా k అనేది ప్రొపగేషన్ స్ప్రింగ్ కాన్స్టెంట్ గా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి టోటల్ నెట్ ఫోర్స్ ఓకే టోటల్ నెట్ ఫోర్స్ అనేది కపుల్డ్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి మనము దీన్ని డిఫైన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎఫ్ ప్రైమ్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ ఇక్కడ P1 దగ్గర కన్సిడర్ చేస్తే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ x1 అదేవిధంగా లెంత్ వచ్చేసి మనం L గానే కన్సిడర్ చేస్తాం. ఓకే తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి P2 దగ్గర కాబట్టి మనం x2 ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా ఇక్కడ x1 x2 ఎందుకు అని అంటే అకార్డింగ్ టు P1 కాబట్టి మనము x2 x2 ని అదే విధంగా అకార్డింగ్ టు P2 కాబట్టి x2 x1 ని రాయడం అనేది జరిగింది అనమాట. ఈ ఈక్వేషన్స్ ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు అని అంటే మనకి ఇక్కడ దీన్ని మనకి అకార్డింగ్ టు న్యూటన్స్ లో మనకి ఏం తెలుసు అంటే ఫోర్స్ ఈక్వల్ టు m ఇక్కడ ఏ అంటే యాక్సలరేషన్ ని మనము d2x/dt² గా రాయడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ మనకి యాక్సలరేషన్ గా చెప్తాం అనమాట. ఇక్కడ మనకి వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే మన డబుల్ టైం చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ చెప్పొచ్చు. అందుకని మనం ఇక్కడ యాక్సలరేషన్ ని d2x1/dt² P పాయింట్ దగ్గర ఓకే P దగ్గర మనం తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి x1 అందుకని ఇక్కడ మనం m d2x1/dt² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చిన -mg x1/L kx1 x2 రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ టర్మ్స్ ని మనము సింప్లిఫై అనేది చేయడం అంటే ఇక్కడ ఉన్న m ని రైట్ సైడ్ కి పంపించేసి అక్కడ క్యాన్సిల్ చేసేస్తాం. లేని టర్మ్ లో మనకి m అనేది అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనము ప్రతి ఈక్వేషన్ ని డిఫైన్ చేసి ఫైనల్ గా మనం ఈ ఈక్వేషన్స్ ని డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకి P1 దగ్గర మనకి ఏమొచ్చింది జస్ట్ ఎస్టర్డే క్లాస్ ఇది ఓకేనా ఎస్టర్డే క్లాస్ P పాయింట్ దగ్గర అంటే P పెండులం దగ్గర మనం తీసుకున్న ఫైండ్ చేయడం వల్ల మనకి అక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి అని అంటే d2x1/dt² ప్లస్ ω02 x1 ఈజ్ ఈక్వల్ టు -k/m ఇంటూ x1 x2 అట్ P పాయింట్ దగ్గర. అదేవిధంగా మనకి P2 దగ్గర ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ x2 కాబట్టి అక్కడ d2x2/dt² ప్లస్ ω02 x2 ఈజ్ ఈక్వల్ టు -k/m x2 x1 అని మనము ఎస్టర్డే క్లాస్ లో డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ మనము వీటిని టుడేస్ క్లాస్ లో అంటే నార్మల్ కోఆర్డినేట్స్ అదేవిధంగా నార్మల్ మోడ్స్ ని డిఫైన్ చేసే దగ్గర కూడా మనము ఈ ఈక్వేషన్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ P పాయింట్ వాట్ వీ హ్యావ్ డిఫైన్ P పాయింట్ దగ్గర మనం ఏం డిఫైన్ చేసాం నిన్న వచ్చేసి మనం ఏం చేసాం ఇంతకుముందు చెప్పాను కదా ఎస్టర్డే క్లాస్ నుంచి మనం డిఫైన్ చేసాము అని దట్ ఈస్ d2x1/dt² ప్లస్ ω02 x1 - x2 . 2 × 10⁻⁴ x1
omega naught square x1 is equal to minus k by m x1 minus x2. Let's consider it as 1. Okay, fine. We have defined yesterday itself. That's why I am simply writing it. Okay. For P point. For P2 point. For P2 point మనం ఏం డిఫైన్ చేసాం? d square x2 by dt square plus omega naught square x2 is equal to minus k by m x2 minus x1. Let's consider it as a equation 2. Okay. Let's consider x1 minus x2 is equal to 1. ఇక్కడ మనం ఎస్టర్డే డిఫైన్ చేసిన ఈక్వేషన్స్ ని ఫర్ p1 వచ్చేసి మనము d స్క్వేర్ x1 by dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x1 is equal to minus k by m x1 minus x2. అదేవిధంగా p2 కి వచ్చేసి మనకి స్క్వేర్ x2 by dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x2 is equal to minus k by m x2 minus x1 and first and second equations ని రాసుకుందాం. Okay. Now let's consider x1 minus x2 is y. x1 minus x2 ని క్యాపిటల్ y గా కన్సిడర్ చేయండి. అదే విధంగా x1 plus x2 is equal to capital X. x1 plus x2 ని capital X గా తీసుకుందాం. ఓకే. From equation 1. What is the equation 1? That is d square x1 by dt square plus omega naught square x1 is equal to minus k by m and x1 minus x2. This is the equation 1. Here we can observe that there is a two common terms. In left side there is a two common terms, that is x1. Here I am going to common these x1 and I am going to write this is a common as a common term. Series d square by dt square plus omega naught square into x1. ఓకే. క్లియర్. ఈ రెండు టర్మ్ లో కూడా మనకి x1 ఉంది కాబట్టి ఈ రెండు టర్మ్స్ లో నుంచి x1 కామన్ తీసేసి వీటి రెండింటిని కంబైన్ గా రాస్తున్నాం. దట్ ఈస్ d స్క్వేర్ బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ x1. ఓకే. దిస్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని మనము ఇలాగే మైనస్ k బై m x1 మైనస్ x2 గా రాద్దాం. ఓకేనా. ఇక్కడ మనము ఓకే ఫైన్. అదే విధంగా ఫ్రమ్ ఈక్వేషన్ 2. From equation 1 we have written d square by dt square plus omega naught square into x1. x1 టర్మ్ ని కామన్ తీసి రాసాం ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ ని కూడా x2 టర్మ్ ఇక్కడ మనం రెండిట్లో చూసినట్టయితే x2 టర్మ్ రెండిట్లో కూడా కామన్ ఉంది. అందుకని ఈ రెండు టర్మ్స్ లో కూడా x2 టర్మ్ ని కామన్ తీసి రాద్దాం. ఓకేనా. వాట్ ఈస్ ద ఈక్వేషన్ 2? దట్ ఈస్ d స్క్వేర్ x2 by dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x2 is equal to minus k by m x2 minus x1. This is the second equation. We are going to common the x2 from these two terms. From these two terms we can common the x2. Common the term x2, that is you can written as we have taken one as a common and we have written this equation like this as a common. And this is the second equation. We have taken the x2 as a ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఈక్వేషన్ మనం కామన్ తీసి థర్డ్ ఈక్వేషన్ ని రాస్తాం. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ఫోర్త్ వాయిస్ కట్ అవుతుంది మేడం ఇది.
థర్డ్ అండ్ ఫోర్త్ మేడం మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఇప్పుడు అందరికి వినిపించట్లేదా? క్లియర్ గా ఉంది మేడం ఇప్పుడు. ఉంది కదా? ఉంది, చెప్పండి మేడం. ఓకే ఫైన్. ఓకే, కనిపిస్తుంది కదా అందరికి? మేడం మరీ కట్ అవుతుంది మేడం. యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి వినిపిస్తుందా ఇప్పుడు? చెప్పండి మేడం. మేడం వినిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా? అలాగే మేడం here we are going to add the third and fourth equation. మనకి ఏవైతే థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ వచ్చాయో ఆ రెండు కూడా యాడ్ చేద్దాం. ఈక్వేషన్స్ add the third and fourth equation. d square by dt square plus omega naught square x1 is equal to minus k by m x1 minus x2. This is the third equation and this is the fourth equation. Add these two equations. From these two equations, we can find there is a common term in these two equations. That is d square by dt square plus omega naught square. Here, రెండింటి నుంచి మనం ఇక కామన్ గా రాయొచ్చు, అంటే ఇక్కడ మనకి x1 ప్లస్ x2 గా రాయొచ్చు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? కామన్ టర్మ్ x1 ప్లస్ x2 ని dt plus omega square into x1 plus x2. Clear? From adding third and fourth, యాడ్ చేసేటప్పుడు రెండు కూడా కామన్ ఉన్నాయి కాబట్టి x1 ప్లస్ x2 ని కామన్ మల్టిప్లై మైనస్ వాయిస్ క్లారిటీ లేదు మేడం. ఇంటూ x1 మైనస్ స్ట్రక్ కూడా అవుతుంది మేడం. okay, minus k by m from these, minus k by m one minus s. Okay, మీకు వచ్చింది మేడం. plus m x. Okay, and from fourth equation we are going to add చేస్తున్నాం minus అవుతుంది. So minus k by m into x2, that is minus k by minus into minus s k by m. Okay, adding of then register is square minus square k మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. plus వాయిస్ k కట్ by m అవుతుంది మేడం. స్క్రీన్ కూడా కనపడ్డం లేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుంది మేడం. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే, వాయిస్ కట్ అవుతుంది మేడం. బ్రేక్ అవుతుంది మేడం. ఫైన్, సమ్ టైమ్స్ విల్ బి కొన్నిసార్లు అవుతుంది, వెంటనే వస్తుంది, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుంది అంతే. ఓకేనా? ఫైన్. ఓకే మేడం. మనకి చేసిందంటే మైనస్ కే బై ఎం x1, ఇక్కడ మనకి ప్లస్ కే
వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ky నెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ ద జీరో. ఓకే కదా, అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాక మనకి ఫైనల్ గా జీరో అంటే మనకి స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇక్కడ మనకి మేడం వాయిస్ వినపడడం లేదు మేడం. x1 plus x2 is equal to capital X ని మనము x గా అనుకోవడం జరిగింది. Here we have the x1 plus x2. x1 plus x2 plus మనము capital d square by dt square plus omega naught square into capital X is equal to 0. And take it as a fifth equation. Here we have added third and fourth equation. From that we have got the d square by dt square plus omega naught square capital X is equal to 0. Now we are going to subtract the third and fourth equation. Here we are going to subtract the third and fourth equation by adding third and fourth equation d square by dt square plus omega naught square into x is equal to 0 అన్న ఈక్వేషన్ మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ని యాడ్ చేస్తే వస్తుంది. CA, this is the third equation. What is third equation? d square by dt square plus omega naught square x1 that is minus k by m x1 minus x2. ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్. అదేవిధంగా ఫోర్త్ ఈక్వేషన్ మనకి ఏముంది? d square by dt square plus omega naught square x2 is equal to minus k by m x2 minus x1 కదా. మనకి ఫోర్త్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్స్ ని ఇప్పుడు మనకి d square by dt square omega naught square into x1. కామన్ తీసేసి d square by dt square plus we are going to subtract. That's why I am going to write x1 minus x. Okay, and there is వాయిస్ రావడం లేదు మేడం. minus k by m x1 next to minus మేడం వాయిస్ సరిగ్గా వినపడటం లేదు మేడం. వినిపించట్లేదా? వాయిస్ బ్రేక్ సరిగ్గా అవుతుందా? వినిపించట్లేదు మేడం. వినిపించట్లేదా? బ్రేక్ అవుతుంది మేడం వాయిస్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? వస్తుంది మేడం. ఓకే మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి రెండు ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది నాకు కొంచెం తర్వాత బ్రేక్ అవుతుంది. ఓకే ఫైన్. ఇక్కడ మనం ఈ రెండింటిని కూడా సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి x1 మైనస్ x2 వస్తుంది అనమాట. ఇక్కడ మనం సబ్స్ట్రాక్షన్ కదా, దీనికి ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈ టర్మ్ అనేది. అంటే ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ దీనికి మైనస్ అలానే ఉండిపోతుంది అనమాట. అంటే మైనస్ k by m x1 మైనస్ x2 మల్టిప్లై చేసి రాస్తే మైనస్ k by m x1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k by m x2. ఓకే, హియర్ వి విల్ గెట్ మైనస్. ఇక్కడ మనం సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు మనకి ప్లస్ k by m x2 ప్లస్ k by m x2 అండ్ ఇక్కడ మనకి ప్లస్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటే మనం ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. సబ్స్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది మనకి ప్లస్ అయిపోతుంది, అంటే ప్లస్ టర్మ్ కాబట్టి k by m
into x2 and plus into minus k by m x1 మైనస్ k by m x1 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి మైనస్ k by m x1 అదేవిధంగా మైనస్ k by m x1 అంటే మనకి 2k by m x1 అదేవిధంగా ఇక్కడ మనకి k by m x2 అండ్ k by m x2 అంటే 2k by m x2 టర్మ్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి రాస్తే d స్క్వేర్ బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x1 minus x2 is equal to minus 2km by x1 and plus 2km by x2. ఓకేనా? రెండింటిని మనము ఇలా రాయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఈక్వేషన్ ని మనం అంటే ఇక్కడ చూసినట్టయితే x1 minus x2 ఈజ్ ఈక్వల్ టు y గా కన్సిడర్ చేసాం. కానీ మనకి ఇక్కడ వచ్చిన టర్మ్ కూడా x1 మైనస్ x2. ఓకే, x1 మైనస్ x2 ప్లేస్ లో మనము y ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఎలా వస్తుంది ఈక్వేషన్? ఇక్కడ చూస్తే d స్క్వేర్ బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ y. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద మైనస్ k బై m. ఇక్కడ మనం మైనస్ 2k by m టూ టర్మ్స్ లో కూడా కామన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? x1 మైనస్ x2 రాయొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది సేమ్ టర్మ్, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టర్మ్ రెండింటికి సేమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము x1 మైనస్ x2 గా రాయొచ్చు అనమాట. ఓకే, క్లియర్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి x1 మైనస్ x2 టర్మ్ ఏమనుకున్నాము? y అని అనుకున్నాం. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది? d స్క్వేర్ బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2k by m ఇంటూ y. ఈ ఈక్వేషన్ ని మనము ఈక్వేషన్ 6 గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనము ఈక్వేషన్ 6 అదేవిధంగా ఈక్వేషన్ 5. ఇక్కడ ఈక్వేషన్ 5 లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వేషన్ 5 లో మనకి ఏముంది? ఇక్కడ ఓన్లీ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి మనకి y ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి x కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇన్ ఈక్వేషన్ 5 దర్ ఈస్ ఏ ఓన్లీ x కోఆర్డినేట్ సిస్టమ్. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇన్ ఏ సిక్స్త్ ఈక్వేషన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి y గా ఉంది. ఓకే, ఇఫ్ ఐ అబ్జర్వ్ అంటే మీకు ఒకవేళ మనము డిస్క్రైబ్ చేస్తే అంటే నౌ వీ కెన్ డిస్క్రైబ్ the coordinates from equation 5 and 6 ఈక్వేషన్స్ నుంచి మనము కోఆర్డినేట్స్ ని డిస్క్రైబ్ చేస్తే those coordinates are x and y. x అనే మనము 5th and 6th ఈక్వేషన్ లో చూస్తే అబ్జర్వ్ చేసినట్లయితే ఆడ కోఆర్డినేట్స్ మనకి x అండ్ y ని డిస్క్రైబ్ అనేది చేయగలుగుతాం అనమాట. ఈ x అండ్ y కోఆర్డినేట్స్ ని మనము నార్మల్ కోఆర్డినేట్స్ అని అంటాం అనమాట. ఫైనల్లీ వీ కెన్ కంక్లూడ్ దట్ x and y are the normal coordinates. These two are the normal coordinates. Okay, normal coordinates. Okay na? ఇది మనము నార్మల్ కోఆర్డినేట్స్ గా డిస్క్రైబ్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనము నార్మల్ కోఆర్డినేట్స్ ని స్టడీ చేయడం అనేది జరిగింది. దాంట్లో వచ్చేసి ఎస్టర్డే నువ్వు P దగ్గర అంటే ఇక్కడ మనకి P దగ్గర రెండు పెండులమ్స్ ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మనకి P1
కి అదేవిధంగా P2 కి ఫైండ్ చేసాము. ఇక్కడ దీని యొక్క డిస్ప్లేస్మెంట్ లో చేంజ్ చేసినప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ మనము x1 అదేవిధంగా దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ని x2 గా తీసుకొని దానికి ఈక్వేషన్ అనేది ఫైండ్ చేసాము. ఆ ఈక్వేషన్ వచ్చేసి d2x1/dt² ప్లస్ ω0² x1 మైనస్ k/m ఇంటూ x1 మైనస్ x2 అదేవిధంగా P2 దగ్గర d2x2/dt² ప్లస్ ω0² x2 మైనస్ k/m ఇంటూ x2 మైనస్ x1 నుంచి ఇక్కడ నుంచి మనము నార్మల్ కోఆర్డినేట్స్ ని డిఫైన్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా x1 కామన్ తీయడం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి అదేవిధంగా x2 ని సెకండ్ ఈక్వేషన్ నుంచి కామన్ తీసి ఆ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకి దట్ ఈస్ ఫిఫ్త్ ఈక్వేషన్ లో ఓన్లీ కోఆర్డినేట్ సిస్టమ్ x గా కలిగిన ఒక ఈక్వేషన్ ని డిఫైన్ చేస్తాం బై యాడింగ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ లో ఏంటి అని అంటే జస్ట్ వీ హ్యావ్ టేక్ ఇట్ ఏ కామన్ x1 we have taken the simply x1 as a common term and fourth equation from second equation we have simply written common as a x2 term. From these adding these two terms we have got the fifth equation only coordinate system of x and subtracting of these two third and fourth equations there we will observe there is only coordinate system of y. From these two equations we can describe that there is a normal coordinates, those are the y and x. These two are the normal coordinates and we can say that అదేవిధంగా మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పొచ్చు ఏంటి అని అంటే ద నార్మల్ కోఆర్డినేట్స్ విచ్ ద ఈక్వేషన్ ఆఫ్ కపుల్డ్ ఆసిలేటర్ ఏవైతే మనకి కపుల్డ్ ఆసిలేటర్ లో నార్మల్ కోఆర్డినేట్స్ ని అబ్జర్వ్ చేస్తాము అవి మనని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దాని యొక్క లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సింగిల్ వేరియబుల్ గాని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది వీటిని మనము నార్మల్ కోఆర్డినేట్స్ అని అంటాం వాట్ ఈస్ మీన్ అంటే ఏంటి అంటే ద కోఆర్డినేట్స్ in which the equation of a coupled oscillator can be described as a linear differential equation. ఇక్కడ మనకి ఏవైతే కోఆర్డినేట్స్ ఉన్నాయో కపుల్డ్ ఆసిలేటర్ లో అవి మనకి లీనియర్ డిఫరెన్స్ మనము డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే దీని యొక్క మీన్ అంటే ఏంటి అని అంటే దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ వేరియబుల్ ఈస్ కాల్డ్ నార్మల్ కోఆర్డినేట్స్ మనం వీటిని నార్మల్ కోఆర్డినేట్స్ అని అంటాం వాట్ వీ హ్యావ్ ఫైండ్ నార్మల్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ అదే విధంగా y ని మనము నార్మల్ కోఆర్డినేట్స్ గా డిఫైన్ చేయడం అనేది జరిగిందనమాట అదే విధంగా మనం ఇక్కడ నార్మల్ మోడ్స్ గురించి అదర్వైజ్ నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ గురించి స్టడీ చేస్తే నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ లో ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ మనకి d2x/dt² ప్లస్ ω0² బట్ ఐఎమ్ హియర్ కన్సిడరింగ్ ω1 ఓకే ω1² x is equal to 0 and what is the next equation that is d2y/dt² ప్లస్ ω0 ను నేను ω2 గా కన్సిడర్ చేస్తున్నాను దట్ ఈస్ ఈక్వల్ టు 0. Let's consider as a first and second equation. From these we can say that
ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే వేర్ ω1 = ω0. ఇక్కడ మనము నార్మల్ మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేస్తున్నాము. దీనికి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనం d2x/dt² ప్లస్ ω1² x 0. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనము d2y/dt² ప్లస్ ω2² y 0 తీసుకున్నాము. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము అంటే ω1 = ω0. అదేవిధంగా ω2 √ω1² ప్లస్ 2k/m ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ కేసులో ఒకవేళ మనం ఫస్ట్ కేసుని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చేసి ఇఫ్ y 0, ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకున్నామంటే y 0 అయితే అప్పుడు మనకి ఏమవుతుంది, మనం y ఏమనుకున్నాం, x1 - x2 అని అనుకున్నాం. ఓకే, y x1 - x2. ఇక్కడ మనం ఏం కండిషన్ తీసుకున్నాం, y 0, x1 - x2 కూడా మనకి 0 అవుతుంది. ఓకే, దట్ మీన్స్ x1 x2. ఈ ఒకవేళ మనం y 0గా తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఏం ఫైండ్ చేయొచ్చు అని అంటే లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ గా చెప్పొచ్చు. లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ రిమైన్ కాన్స్టెంట్. మనం ఫస్ట్ కేసు y 0 నుంచి ఏం డిఫైన్ చేయొచ్చు అంటే లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని నుంచి మేము ఏం చేయొచ్చు అంటే మోషన్ ఈజ్ డిసైడ్ ఫర్ ది, ఇక్కడ దీనికి వచ్చేసి మనము దాని యొక్క మోషన్ అది సేమ్ ఫేజ్ లో జరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. మనకి సేమ్ ఫేజ్ లో ఉంటుంది దీని యొక్క మోషన్ అని చెప్పి కూడా దీని నుంచి డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. టు కన్సిడర్ y 0, మనం ఫస్ట్ కేస్ లో y 0 తీసుకోవడం వల్ల కాన్స్టెంట్ కూడా ఫేజ్ అంటే x 0. అదే మనకి మేడం వాయిస్ కట్ అవుతుంది మేడం ఇది. మేడం లేదు మేడం అట్లే ఉంది. ఇప్పుడు ఉంది, బాగా వస్తుంది. ఇప్పుడు లేదు కట్ అవుతుంది మేడం మరి. ఓకే, నో క్లియర్ మేడం. మేడం ఇక్కడ మనము వాయిస్ జీరో x1 is equal to minus x2. So what we have is the distance are opposite వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం. ఇప్పుడు ఓకే మేడం. వినిపిస్తుంది కదా? yes, madam. అర్థమైంది కదా? సెకండ్ కేస్ దగ్గర వాయిస్ బ్రేక్ అయింది. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్
సెకండ్ కేస్ వచ్చేసి మనం x ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకున్నాము. ఆల్రెడీ మనకి x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 తీసుకున్నాం కదా, దాన్ని మనము 0కి ఈక్వేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x2, అదర్వైజ్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1. ఇక్కడ మనం x1 x2ని డిస్ప్లేస్మెంట్ అని అనుకున్నాం. సెకండ్ కేసులో క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవడం వల్ల మనం ఏం డిఫైన్ చేస్తాము అని అంటే, రెండు డిస్ప్లేస్మెంట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎలాగా అంటే లెట్స్ సీ ద డయాగ్రామ్. ఇక్కడ మనకి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే దాని మీన్ పొజిషన్ నుంచి ఈ పెండులం P2 అనే పెండులం ఇలా మూవ్ అయి ఉంటుంది. అదేవిధంగా మీన్ పొజిషన్ నుంచి P2 అనే పెండులం P1 అనే పెండులం ఇలా మోషన్ అయి ఉంటుంది. అందుకని వీటి యొక్క డిస్ప్లేస్మెంట్లు అనేవి ఆపోజిట్ గా ఉంటాయి. ఓకే, అంటే రెండు ఒకే వైపుకి కాకుండా ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్ లో వీటి యొక్క మోషన్ అనేది జరగడం వల్ల వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ లో కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఫ్రమ్ సెకండ్ కేస్ వీ కెన్ కంక్లూడ్ దిస్ దెర్ ఈస్ ఏ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి డిస్ప్లేస్మెంట్ అనేది మూవ్ అయి ఉంటుంది. ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే దాని యొక్క మోషన్ అనేది రెండు కూడా ఇలా దగ్గరకైనా ఉండొచ్చు. అంటే ఏంటి అని అంటే రెండు కూడా ఒకే వైపు కాకుండా రివర్స్ డైరెక్షన్ లో, అంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ లో చేంజ్ అనేది అక్కర్ అయి ఉంటుంది అని ఇన్ సెకండ్ కేస్ వీ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, ఇన్ ఫస్ట్ కేస్ వీ కెన్ conclude there is a length of the spring is remains constant, and from second case we can conclude that displacement are in opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి డిస్ప్లేస్మెంట్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ కేస్, దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ కేస్. ఓకే, అండ్ for these two we can write the equation. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఈ రెండు కేసుల నుంచి we can write it d square y by dt square plus omega naught square plus 2 by m k into y is equal to 0 గా రాయొచ్చు. ఓకే, this is the normal mode of frequency. This is the normal mode of frequency. Clear? This is the normal mode of frequency. We call it today's class. మనము నార్మల్ మోడ్స్, నార్మల్ కోఆర్డినేట్స్, అదేవిధంగా నార్మల్ మోడ్స్ ని చదివాము. ఎస్టర్డే క్లాస్ నుంచి మనము p దగ్గర t² x1 by dt square plus omega naught square x1, అదేవిధంగా మైనస్ k by m into x1 minus x2, అదేవిధంగా p2 దగ్గర సేమ్ టర్మ్ d² x2 by dt square plus omega naught square x2 is equal to minus k by m x2 minus x1 ని రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము y is equal to x1 minus x2 తీసుకున్నాం. అదేవిధంగా క్యాపిటల్ x ని మనం x1 plus x2 గా తీసుకున్నాం. ఏవైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ నుంచి మనము కామన్ టర్మ్ గా ఉన్న x1 ని ఫస్ట్ ఈక్వేషన్ లో, కామన్ టర్మ్ గా ఉన్న x2 ని సెకండ్ ఈక్వేషన్ లో తీసుకొని ఈ రెండింటిని థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ గా రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనము థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ గా వీటిని కామన్ గా తీసి రాయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఈక్వేషన్స్ నుంచి థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి యాడ్ చేస్తే మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ ని యాడ్ చేయడం వల్ల రైట్ సైడ్ మొత్తం టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి కేవలం d² by dt square plus omega naught square into x1 plus x2 is equal to 0 టర్మ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, లెట్ ఇట్ కన్సిడర్ యాజ్ ఏ ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫిఫ్త్ ఈక్వేషన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ వచ్చేసి x కోఆర్డినేట్స్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఫోర్త్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ని యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ లో ఓన్లీ x కోఆర్డినేట్ సిస్టమ్ గా ఒక ఈక్వేషన్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒకవేళ మనము ఫోర్త్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ రెండిట్లో కూడా ఇక్కడ మనకి సేమ్ టర్మ్ ని కామన్ తీసి ఇక్కడ ఉన్న x1 ని మైనస్ x2 రాస్తాము. అదే విధంగా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మనం సబ్స్ట్రాక్షన్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఫోర్త్ ఈక్వేషన్ లో మైనస్ k by m అనేది ప్లస్ k by m గా అవుతుంది. దీన్ని మల్టిప్లై చేయడం వల్ల మనకి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో ఏం పెద్ద మైనస్ లో మార్పు ఉండదు కాబట్టి మైనస్ k by m x1 మైనస్ మైనస్ ప్లస్ k by m x2, అదే విధంగా ఇక్కడ మనకి ప్లస్ సైన్ ఉంటుంది కాబట్టి
ప్లస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ టూ అండ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ కే బై ఎం ఎక్స్ వన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ కే బై ఎం ఎక్స్ వన్ అదేవిధంగా మైనస్ కే బై ఎం ఎక్స్ వన్ ఉంటుంది. అందుకని మనకి మైనస్ టూ కే బై ఎం ఎక్స్ వన్, ఇక్కడ మనకి కే బై ఎం ఎక్స్ టూ ప్లస్ కే బై ఎం ఎక్స్ టూ, టూ కే బై ఎం ఎక్స్ టూ. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ లోనే మనకి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు వైగా కన్సిడర్ చేసాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ టర్మ్ వస్తుంది మనకు. సేమ్ టర్మ్ రావడం వల్ల ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ప్లేస్ లో మనం ఎక్స్ వన్ ప్లేస్ లో ఎక్స్ టూ ప్లేస్ లో మనము వైని రాయడం అనేది జరుగుతుంది. ఓకే, డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్ లో కూడా మైనస్ కే బై ఎం ని కామన్ తీసి మైనస్ కే బై ఎం ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. ఆల్రెడీ మనకి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ అంటే వై అని తెలుసు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్త్ ఈక్వేషన్ లో ఓన్లీ వై కోఆర్డినేట్ సిస్టమ్ గా థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది ఓన్లీ వై కోఆర్డినేట్ సిస్టమ్ గా వస్తుంది. ఫ్రమ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈక్వేషన్ నుంచి మనము టూ నార్మల్ కోఆర్డినేట్స్ డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ నార్మల్ కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి ఎక్స్ అదేవిధంగా వై. దాని తర్వాత మనము నార్మల్ మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నార్మల్ మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఏంటి అని అంటే ఇక్కడ డి స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్, డి స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా వన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరోగా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా టూ వై ఇజ్ ఈక్వల్ టు జీరోగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఒమేగా వన్ ని ఒమేగా నాట్ గాను అదేవిధంగా ఒమేగా టూ ని ఒమేగా వన్ స్క్వేర్ ప్లస్ టూ కే బై ఎం గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనము టూ కేసెస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కేస్ లో ఏంటి అని అంటే ఇఫ్ y1 ఈజ్ ఈక్వల్ టు జీరో, ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇక్కడ మనకు y అంటే ఏం తీసుకున్నాం, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ తీసుకున్నాం. ఇక్కడ మనకి y ని ఏమని తీసుకున్నాం, జీరో తీసుకున్నాం. కాబట్టి ఇది మనకి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ కి ఈక్వల్ కాబట్టి దీన్ని మనం జీరోకి ఈక్వల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం జీరోకి ఈక్వల్ చేయడం వల్ల ఇక్కడ మైనస్ ఎక్స్ టూ అనేది మనకి ఈక్వల్ సైడ్ తీసుకుంటే అది మనకి ప్లస్ ఎక్స్ టూ గా అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం డిఫైన్ చేయొచ్చు అని అంటే ఫ్రమ్ ఫస్ట్ కేస్ మనం ఏం తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ నుంచి మనము ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ గా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేసులో మనం ఏం చెప్పొచ్చు అని అంటే లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ వచ్చేసి కాన్స్టెంట్ గా ఉంటుంది. అదేవిధంగా మోషన్ అనేది సేమ్ ఫేస్ లో ఉంటుంది. అంటే దాని యొక్క మోషన్ అనేది అంటే సేమ్ మోషన్ ఎలాగా అంటే ఇప్పుడు పెండులమ్స్ రెండు ఇలా ఉన్నాయి అనుకోండి, దాని మోషన్ అనేది జరుగుతాం. దాని యొక్క మోషన్ జరుగుతుంది అని అంటే ఎలా అంటే రెండు కూడా సేమ్ ఫేస్ లో అంటే రెండు కూడా ఒకే వైపు. డిస్ప్లేస్మెంట్ లో సేమ్ చేంజ్ ఉంది అని అంటే ఇక్కడ ఎక్స్ టూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వన్ డిస్ప్లేస్మెంట్ లో అంటే లెంత్ లో సేమ్ చేంజ్ అవుతుంది అని అంటే మనకి రెండు కూడా ఒకే ఫేజ్ లో ఉన్నాయి అని కూడా మనము కంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ ఫస్ట్ కేస్. ఓకే, అదేవిధంగా ఎక్స్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో అనే సెకండ్ కేసుని తీసుకున్నట్టయితే మనకి ఎక్స్ అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అని తీసుకోవడం అనేది జరిగింది అనమాట. దాని నుంచి మనము ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ ని డిస్ప్లేస్మెంట్ గా తీసుకున్నట్టయితే ఒకవేళ ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా మనం అస్యూమ్ చేసుకో, ఆ రెండు కూడా దూరంగా వెళ్ళిపోవడం అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ గా ఉండడం లేదంటే స్ట్రింగ్ అనేది కంప్రెసింగ్ అయినప్పుడు మనకి ఈ డిస్ప్లేస్మెంట్ లో అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఉన్నాయి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ లో అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఈ రెండు కేసుల నుంచి మనం సెకండ్ ఈక్వేషన్ ఏదైతే తీసుకున్నామో ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అని అంటే ఇక్కడ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ టూ బై ఎం ఇంటూ కే ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మనకి ఒమేగా టూ ని ఒమేగా వన్ స్క్వేర్ ప్లస్ ఒమేగా వన్ స్క్వేర్ ప్లస్ టూ కే బై ఎం అని తీసుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం సింపుల్ గా. అందుకని ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఒమేగా వన్ స్క్వేర్ ప్లస్ టూ కే బై ఎం. ఓకే, డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ టూ బై ఎం కే ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది మనకి నార్మల్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా డిఫైన్ చేయడం అనేది okay. Clear? This is today's class. Up to this, if you have any doubt in our physics subject, just ask me, otherwise send the message through the WhatsApp. Okay, send the message.
ఇప్పుడు దాకా క్లాస్లో వాట్సాప్లో మెసేజ్ కానీ లేదంటే క్లాస్లో మెసేజ్ కానీ అక్కడ మనకి మీరు క్వశ్చన్స్ కానీ ఏమైనా మీకు డౌట్ ఉంటే ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఏ క్వశ్చన్లో అయినా ఏ డెరివేషన్లో కూడా ఉంటే ఒకవేళ దాన్ని మీరు పిక్ తీసి అయినా వాట్సాప్లో పెట్టండి. లేదంటే మీరు క్వశ్చన్ క్లాస్ ఒక 5 మినిట్స్ ముందు క్లాస్ స్టార్ట్ అవ్వకుండా 5 మినిట్స్ ముందు అందరు జాయిన్ అయి ఉంటారు కదా, అప్పుడైనా క్వశ్చన్ రైస్ చేయండి. లేదంటే లాస్ట్లోనైనా రైస్ చేయడానికి ట్రై చేయండి. అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. చదువు అట్లో సిలబస్ జరిగిన దాంట్లో డౌట్ ఉంటే అడగండి ఎవరికైనా ఉంటే. టెస్ట్ కండక్ట్ చేస్తాను, చదువుకో చెప్తాను. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో దీంట్లోనే మనకి టెస్ట్ అని ఉంటుంది, దాని కింద మీరు రాయాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రాసెస్ అనేది నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను, దాన్ని అలాగే ప్రిపేర్ అయ్యి మీరు నోట్స్ అండ్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఐ విల్ కండక్ట్ ద క్విజెస్ ఆల్సో. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ది క్లాస్ జస్ట్ ప్రిపేర్ ఎనీ టాపిక్ ఇన్ ఫిజిక్స్ అని చెప్పాను. ఎవరు ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకే ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. 5 minutes. అకార్డింగ్ టు ఎగ్జామ్, అకార్డింగ్ టు ఫిజిక్స్ ఏదైనా. మేడం No one గుడ్ have any ఆఫ్టర్నూన్ doubt? మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు గణేష్. మేడం నోట్స్ మేడం మాకి అది నేను నిన్న క్లాస్లోనే అడిగాను, ఏవైనా టాపిక్స్ లేనివి నాకు మెసేజ్ చేయండి, డౌట్ ఉన్నవి కూడా నాకు మెసేజ్ చేయండి అని చెప్పి. నిన్నెవ్వరూ మాట్లాడలేదు నిన్న క్లాస్లో. నేను ఆల్రెడీ అడిగాను, ఎవరు ఏం మాట్లాడలేదు. నిన్న ఒకసారి నేను నాకు క్లాస్ కు వాట్సాప్లో పెట్టండి. ఓకే, వాట్సాప్లో ఒకసారి పెట్టండి మీకు ఎక్కడ దాకా ఉన్నాయి, ఎవరికైనా ఏమైనా లేని ఉంటే. ఓకేనా? ఓకే మేడం. క్లియర్. ఒకసారి నా గ్రూప్లో ఇండికేట్ చేయండి. This is the today's class. ఓకే ఫైన్. క్లాస్ అయిపోయింది, అందరు లెఫ్ట్ అయిపోండి. ఓకేనా? క్లాస్లో అట్లే ఉండిపోద్దండి, అందరు లెఫ్ట్ అయిపోండి, ఎవరు ఉండొద్దు క్లాస్లో. క్లాస్ అయిపోయింది. నితిన్ రెడ్డి, ఆంజనేయులు లెఫ్ట్ అయిపోండి క్లాస్లో నుంచి. ఆంజనేయులు లెఫ్ట్ అయిపో నువ్వు క్లాస్లో నుంచి. ఇంకెందుకున్నావు?